హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈ పర్టిక్యులర్ ఎపిసోడ్‌లో మనం వచ్చేసరికి ఏంటంటే రౌటింగ్ ఆప్షన్స్ పెగాలో ఏ విధంగా ఉంటాయి? అండ్ కొన్ని ఇంటర్వ్యూ క్వెషన్స్ కూడా చూద్దాము. ఓకేనా? సో, స్కిప్ చేయకుండా ఎంటైర్ వీడియో అయితే చూడండి. మీరు సగం సగం స్కిప్ చేసుకుంటూ చూస్తే ఏంటి అనంటే మీకు కంప్లీట్ వీడియో అన్నది, కంప్లీట్ నాలెడ్జ్ అన్నది మీకైతే చేరదనమాట. ఓకేనా? నేను ప్రతి ఒక్క వీడియోలో రికమెండ్ చేసేది ఏంటి అనంటే స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? సో, ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటూ చూడకండి మీరు. ఎందుకనంటే ఇవన్నీ వచ్చరికి ఏందంటే బేసిక్ కాన్సెప్ట్స్. సో, ఇందులోనే మనం తడబడితే ఏంటి అనంటే ఇంటర్వ్యూ‌లో కొంచెం బ్యాడ్ ఇంప్రెషన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఓకేనా? సో, అది సంగతి. సో, వీడియో స్టార్ట్ చేసే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ ఏంటి అనంటే ఇప్పటివరకు ఇంకా మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఎందుకంటే మన నుంచెల్లి ఎలాంటి అప్డేట్స్ అయితే మీకైతే మిస్ అవ్వదు. అది పెగా రిలేటెడ్ కాంటెంట్ అయినా కానివ్వండి, కెరియర్‌కి సంబంధించింది కానివ్వండి, కెరియర్ గైడెన్స్ సంబంధించింది కానివ్వండి, ఇంకా వేరే జాబ్స్ ఎలా ఉండాలి, ఏంటి సో అండ్ సో అన్నది. ఇంకా నేను కొత్తగా ఏది జావా స్క్రిప్ట్ కూడా నేను ట్యుటోరియల్ స్టార్ట్ చేయబోతున్నాను. అది కూడా కంప్లీట్ ఫ్రీ ఎండ్ టు ఎండ్ మీకైతే నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? సో, కొంచెం టైం దొరకట్లేదు. యాక్చువల్లీ పెగా మీద క్రియేట్ చేయడానికి నాకు టైం దొరకట్లేదు. సో, కొంచెం ఈ మా సీజన్ ఏదైతే ఉందో అది కొంచెం కంప్లీట్ అయ్యే వరకు కొంచెం ఇలానే ఉంటుంది. కన్సిస్టెన్సీ అయితే మెయింటైన్ చేయను. సో, నెక్స్ట్ ఇంకా నేను డైలీ యథావిధిగా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తాను. ఎట్ ద సేమ్ టైమ్ జావా స్క్రిప్ట్ మీద గూడా నేను చేస్తాను. ఓకేనా? హెచ్‌టీఎంఎల్ నుంచెల్లి సీఎస్ఎస్ నుంచి జావా స్క్రిప్ట్ వరకు కంప్లీట్ ఎండ్ టు ఎండ్ నేనైతే ప్రొవైడ్ చేస్తాను. ఓకే. సో, అందుకే ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన పెగాకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి 3 యాస్పెక్ట్స్. ఎందుకంటే ఫ్రంట్ ఎండ్ కాన్సోలేషన్ వచ్చింది కాబట్టి. రైట్. సో, ఇంకా వీడియో స్టార్ట్ చేసే అప్పుడు ఏంటి అనంటే ప్రస్తుతానికి ఇంకా మనకు రౌటింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఓకేనా? సో, ఎప్పుడైనా ఇంటర్వ్యూ‌లో అడిగితే వాట్ ఆర్ ది రౌటింగ్ ఆప్షన్స్ అవైలబుల్ ఇన్ పెగా అనంటే మీరు ఏంటి అనంటే అంటే స్టెప్ బై స్టెప్ చెప్పడం అనేది ఇట్స్ గుడ్ టు హావ్ అనమాట. అంటే ఇట్స్ గుడ్ టు నో అనమాట. ఓకేనా? సో, మీరు ఎలా అనంటే అన్నీ మీకు గుర్తుండవు కదా! ఇప్పుడు కస్టమని ఇలా మీకేం గుర్తుండవు. ఓకేనా? సో, అందులోకెళ్ళి మీరు కొన్ని ఆహ్, ఏది గుర్తున్నయి చెప్పిండనుకోండి. అంటే వర్క్ లిస్ట్ అంటే ఏంటి? వర్క్ బాస్కెట్ ఏంటి? కస్టమ్‌లో ఏ ఆప్షన్స్ ఉన్నాయి? ఓకేనా? బిజినెస్ లాజిక్‌లో ఏం ఆప్షన్స్ ఉన్నాయి? ఓకేనా? సో, ఈ విధంగా కొన్ని మీరు చెప్తే సరిపోతది. అక్కడనే మీకొచ్చేసరికేందంటే టైమ్ కన్జ్యూమ్ చేస్తారు కాబట్టి ఎదుటి వాళ్ళకి కూడా ఓకే. ఇప్పుడు ఇంటర్వ్యూ‌లకి ప్రతి ఒక్కటికి అన్నీ వాళ్ళకి ఏ టు జెడ్ మొత్తం తెలియదు గదా! ఆప్షన్స్. ఓకేనా? సో, అది సంగతి. ఇందులోకెళ్ళి మీరొక 4-5 ఆప్షన్స్ చెప్తే సరిపోద్దనమాట. రైట్. ఇంకా మనం వీడియో స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ రౌట్ 2. రౌట్ 2 అంటే ఏంటి? ఇప్పుడు కరెంట్ యూజర్ అని ఉంది. కరెంట్ యూజర్ అంటే ఏంటి? ప్రస్తుతానికి నేను వర్క్ చేస్తున్న ఒక పర్టిక్యులర్ అసైన్‌మెంట్ అనంటే కరెంట్ యూజర్ అంటే ఏంటి? ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నా కాబట్టి నా పేరు. అంటే నాకది అసైన్ అయితదనమాట. ఇప్పుడు మీరు ఒక పర్టిక్యులర్ అసైన్‌మెంట్‌కి వర్క్ చేశారనుకో, కరెంట్ యూజర్ పెట్టారనుకో, అది మీకే అసైన్ అయిపోతది. ఎందుకంటే కరెంట్ యూజర్ ఉంది కాబట్టి. ఓకేనా? సో, అది సంగతి. ఓకేనా? కరెంట్ యూజర్ పెడితే ఏంటి అనంటే మనము ఎవరైతే ఆ పర్టిక్యులర్ అసైన్‌మెంట్ మీద వర్క్ చేస్తున్నారో, ఆ పర్టిక్యులర్ యూజరే దానికి అసైన్ అయితదనమాట. సో, అందుకే దాన్ని కరెంట్ యూజర్ అని చెప్తా ఉంటారు. ఇంకా నెక్స్ట్ స్పెసిఫిక్ యూజర్. స్పెసిఫిక్ యూజర్ అంటే ఏంటి? ఇక్కడ స్పెసిఫిక్ యూజర్‌లో ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో ఫస్ట్ యూజర్ నేమ్ ఉంది. యూజర్ నేమ్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక హార్డ్ కోడ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు యూజర్ నేమ్ ఉంది కదా! ఇప్పుడు యూజర్ నేమ్ అంటే ఫేస్‌బుక్‌లో మామూలు యూజర్ నేమ్ వాడుతా ఉంటాం కదా! సో, ఇక్కడ కూడా అంతే. యూజర్ నేమ్ అంటే ఏంటి అనంటే మనము ఆపరేటర్ ఐడీ మనం ఇక్కడ ఇవ్వాలి. అంటే మెయిల్ అడ్రెస్ ఇవ్వాలిక్కడ. సో, మెయిల్ అడ్రెస్ అంటే ఆపరేటర్ ఐడీ ఇచ్చామనుకో ఇదేమైతదంటే ప్రతిసారి ఆ పర్టిక్యులర్ మెయిల్ ఐడీకి మాత్రం ఎళ్తది. ఆ డైనమిక్ ఎట్లా అయితది? డైనమిక్ కాదు గదా! సో, సంథింగ్ లైక్ హార్డ్ కోడ్ అనమాట. ఏదో వన్ నాట్ కేస్‌లో ఇది యూజ్ చేసుకోవచ్చు. అంటే అది కూడా బిజినెస్ సినారియోలో. మోస్ట్ ప్రాబబ్లీ ఇదంతా యూజ్ చేయం. ఎందుకనంటే కంప్లీట్ డిపెండ్స్. మోస్ట్ ప్రాబబ్లీ యూజ్ చేయమని గూడా కాదు. మోస్ట్ ప్రాబబ్లీ కంప్లీట్‌లీ డిపెండ్స్ ఆన్ సినారియో అనమాట. ఇప్పుడు కొన్ని కొన్ని నాకు పర్టిక్యులర్ టీమ్‌కి అంటే ఒక్కరే ఉన్నారనుకో, పర్టిక్యులర్ దానికి మాత్రమే నాకు వెళ్ళాలి అనుకుంటే దెన్ యూ కెన్ యూజ్ దిస్ వన్. అదర్‌వైజ్ డైనమికల్లీ పెర్ఫార్మ్ చేయడానికి ఈ ఆప్షన్ అయితే యూజ్ అవ్వదు. ఓకేనా? సో, అది సంగతి. యూజర్ నేమ్ అయిపోయింది. సంథింగ్ లైక్ హార్డ్ కోడ్. నెక్స్ట్ ఇప్పుడు రిఫరెన్స్ ఫీల్డ్. ఈ రిఫరెన్స్ ఫీల్డ్‌లో మనకొచ్చేసరికేందంటే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటొచ్చేసింది క్రియేట్ ఆపరేటర్, సెకండ్ వచ్చేసరికి రిజాల్వ్డ్ బై యూజర్. ఇవి 2 వచ్చరికి ఏందనంటే, ఇప్పుడు మనం క్రియేట్ ఆపరేటర్ కానీ, రిజాల్వ్డ్ బై యూజర్ గానీ, ఇవన్నీ మన క్లిప్‌బోర్డ్‌లో ఉంటాయి. ఓకేనా? ఆ క్లిప్‌బోర్డ్‌లో ఆ ప్రాపర్టీ హోల్డ్ చేసే బదులు, ఆ ప్రాపర్టీ ఏదైతే హోల్డ్ చేస్తదో ఓకేనా? సో, అవి అంటే ఇది కంప్లీట్‌లీ డిపెండ్స్ ఆన్ ది అసైన్‌మెంట్ అనమాట. ఓకేనా? అసైన్‌మెంట్‌కి సంబంధించిన ప్రాపర్టీస్ అనమాట ఇవి. ఓకేనా? సో, వాళ్ళకి మాత్రమే ఇవి రౌట్ అయితాయి. ఇంకా నెక్స్ట్ రిఫరెన్స్ ఫీల్డ్ అయిపోయింది. నెక్స్ట్ రిపోర్టింగ్ మేనేజర్. ఈ రిపోర్టింగ్ మేనేజర్‌కి ఏందనంటే మన ఆపరేటర్ ఐడీలో నా రిపోర్టింగ్ మేనేజర్ ఎవరు? ఫర్ సపోజ్ ఇప్పుడు నేను నా యొక్క ఇది రిపోర్ట్ ఏది ఆహ్,
ఏది ఆపరేటర్ అనమాట. సో, ఇప్పుడు వర్క్ ట్యాబ్‌లోకొచ్చి ఇప్పుడు నేను ఒక్కసారి రిపోర్టింగ్ మేనేజర్, రిపోర్ట్స్ టు అని చూసాననుకో, ఇక్కడ నా రిపోర్టింగ్ మేనేజర్ ఎవరు? అడ్మినిస్ట్రేటర్ అట్ పెగా డాట్ కామ్ ఉంది. అంటే ఎప్పుడైతే నేను ఒక వర్క్ అసైన్‌మెంట్ అన్నది సబ్మిట్ చేస్తానో, ఇప్పుడు అక్కడ రౌటింగ్ ఆప్షన్ ఏం పెట్టాను? రిపోర్టింగ్ మేనేజర్ పెట్టాను. అంటే నా యొక్క రిపోర్టింగ్ మేనేజర్ ఎవరు? అడ్మినిస్ట్రేటర్. అంటే నా యొక్క వర్క్ అసైన్‌మెంట్ అన్నది అడ్మినిస్ట్రేటర్ అట్ పెగా డాట్ కామ్‌కి వెళ్తది. అప్పుడు వాళ్ళు అప్రూవ్ చేస్తే, అప్పుడు నెక్స్ట్ అడ్వాన్స్‌కెళ్తాదనమాట. సో, అది సంగతి. ఓకే. సో, ఇది రిపోర్టింగ్ మేనేజర్. నెక్స్ట్ పార్టిసిపెంట్. ఈ పార్టిసిపెంట్ వచ్చేసరికి ఏంటి అంటే వర్క్ పార్టీస్. అంటే ఇఫ్ ఇన్ కేస్ ఇంకా మీరు వర్క్ పార్టీస్ ఏమన్నా కాన్ఫిగర్ చేస్తే అక్కడ మీకు వర్క్ పార్టీస్ ఉంటాయన్నమాట. ఓకేనా? లైక్ ఓనర్ అని ఇలా కొన్నుంటాయి. ఓకేనా? సో, ఇది కూడా డైనమిక్‌గా పెర్ఫార్మ్ చేస్తామన్నమాట. కంప్లీట్‌లీ డిపెండ్స్ ఆన్ ఇది కూడా ఒక అసైన్‌మెంట్‌కి సంబంధించిందన్నమాట. ఓకేనా? సో, ఆ పర్టిక్యులర్ అసైన్‌మెంట్‌కి మరి ఎవరెవరు వర్క్ పార్టీస్ బిలాంగ్స్ ఓకేనా? సో, ఇవన్నీ అన్నమాట. ఓకే. సో, ఈ పార్టిసిపెంట్స్ కూడా అయిపోయింది. సో, దిస్ ఆర్ బిలాంగ్స్ టు ద స్పెసిఫిక్ యూజర్. ఓకే. ఇక నెక్స్ట్ మనకు తెలవందేముంది వర్క్ క్యూ. మనకు ఆల్రెడీ దీని గురించి తెలిసింది కదా! ఇంతకుముందు లాస్ట్ ఎపిసోడ్‌లో మీకు చెప్పాను. వర్క్ లిస్టు, వర్క్ క్యూ, దాని యొక్క టేబుల్, దాని ఒక క్లాస్ ఎవ్రీథింగ్ మీకు చెప్పాను. ఓకేనా? సో, వర్క్ క్యూ అనేది ఒక టీమ్‌కనమాట. అంటే ఒక టీమ్‌కి మనము ఏది మన యొక్క అసైన్‌మెంట్ టీమ్‌కి అప్పజెప్తే ఆ టీమ్‌లో ఉన్న వాళ్ళు ఎవరైనా పిక్ చేసుకోవచ్చు. ఓకేనా? పిక్ చేసుకొని దెన్ దే కెన్ వర్క్ అకార్డింగ్ టు అనమాట. ఓకేనా? సో, అది దట్ ఈస్ నథింగ్ బట్ వర్క్ క్యూ. వర్క్ లిస్ట్ అంటే ఏంటి? అంటే ఒక్కరే. ఓకే. రైట్. ఇప్పుడిక్కడ కస్టమ్ ఉంది. ఇప్పుడు ఈ కస్టమ్‌లో ఇక్కడ నాకొచ్చేసరికి ఏంటి అనంటే, ఇప్పుడు నేను కేస్ లైఫ్ సైకిల్‌లో ఉన్నా కాబట్టి, నాకు ఓన్లీ ఈ 2 ఆప్షన్సే కనిపిస్తాయి. ఏది వర్క్ లిస్ట్, వర్క్ క్యూ. ఓకేనా? నేను ఎప్పుడైతే ఫ్లో లెవెల్‌లో ఎళ్తానో కొన్ని నాకు అడ్వాన్స్ ఆప్షన్స్ కూడా కనిపిస్తాయి. అవి నేను చెప్తాను. సో, ప్రస్తుతానికి ఇవి 2 మనకు దీని గురించి తెలిసిందే కాబట్టి, ఇది మనకు తెలుసు. కొన్ని ఇంకా మనకు ఓటీబీస్ ఉంటాయి. ఓకేనా? వర్క్ లిస్ట్, వర్క్ బాస్కెట్. ఫర్ సపోజ్ కొన్ని ఓటీబీ తీసుకుందామనుకో. ఏది ఇప్పుడు ఆల్రెడీ 2 క్రియేట్ ఆపరేటర్ సంథింగ్ ఏదో ఇప్పుడు ఆల్రెడీ ఒకటి ఓపెన్ చేశాననుకుంటా. యాహ్! సో, 2 కరెంట్ ఆపరేటర్‌ను ఒకటి తీసుకుందాం. ఈ 2 కరెంట్ ఆపరేటర్ వచ్చేసరికి ఏంటి అనంటే వన్ ఆఫ్ ది ఓటీబీస్ వి హావ్. ఓకేనా? దీన్ని మీరు కస్టమ్ చేసుకోవచ్చు. దీన్ని మీరు ఏది సేవ్ యాజ్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు సొంతంగా ఏమన్నా రాయాలి అని అనుకుంటే మీరు చేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ యువర్ బిజినెస్ సినారియో. బట్ మేక్ ష్యూర్ మీరక్కడ రౌటింగ్‌కి యూజ్ చేస్తున్నారు కాబట్టి సెక్యూరిటీ ట్యాబ్‌కొచ్చే రౌట్ అనే ఒక ఆప్షన్ మీరు పిక్ జేసుకోవాలి. లేకుంటే ఇంక అంతే సంగతులు. ఎందుకనంటే ఆల్గోరిథం పెగాస్ ఆల్గోరిథం అర్థం ఐడెంటిఫై చేయాలి గదా! ఇది మరి ఏ టైప్ ఆఫ్ యాక్టివిటీ అన్నది. ఓకే. బై డిఫాల్ట్ యాక్టివిటీ ఉంటుంది గాబట్టి ఇక్కడ నీకు ఎలా పిక్ జేసుకుంటది. ఓకేనా? సో, అందుకే ఇక్కడ ఏంటి అనంటే యాక్టివిటీ టైప్ రౌట్ టు అనే ఆప్షన్ ఉంటది. దెన్ యూ కెన్ ఈజిలీ కాన్ఫిగర్ దేర్ అనమాట. ఓకేనా? ఇక్కడ మనం ఈజీగా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఓకే. అది రన్ టైమ్‌లో ఆల్గోరిథం అన్నది పిక్ జేసుకుంటది. ఓకే. సో, రౌటింగ్ ఆప్షన్ చేసేటప్పుడు యాక్టివిటీ మీరు డిఫైన్ చేసేటప్పుడు రౌట్ టు సెక్యూరిటీ ట్యాబ్‌కెళ్ళి రౌట్ టు అనే ఒక ఆప్షన్ రౌట్ యాక్టివిటీ టైప్ మీరు పిక్ జేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ కస్టమ్ అయిపోయింది. నెక్స్ట్ బిజినెస్ లాజిక్. ఈ బిజినెస్ లాజిక్ వచ్చేసరికి ఏంటి అనంటే ఇక్కడ మనం కండిషనల్ వేలో మనకొచ్చేసరికి ఏంటి అనంటే మన యొక్క ఇది అసైన్‌మెంట్ అనే రౌటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ మనకేంది ఆపరేటర్. ఏ ఆపరేటర్ సో అండ్ సో. నెక్స్ట్ ఇక్కడ వర్క్ క్యూ. మరి ఏ వర్క్ క్యూ సో అండ్ సో. దాని వాల్యూ ఏంటి? నెక్స్ట్ ఇప్పుడు బేస్డ్ ఆన్ అవైలబిలిటీ, స్కిల్ సెట్ ఇవి 2 మనకు ఆపరేటర్స్‌లో మనకు ఆప్షన్స్ ఉంటాయి. ఓకేనా? ఇవన్నీ మనకుంటాయి. ఓకేనా? దీంతో పాటు ఇంక నాకు కండిషనల్లీ చేసుకోవాలనుకుంటే ఆర్ అనేది మనకు 2 ఉంటాయన్నమాట. ఓకేనా? ఫీల్డ్ వెన్ కండిషన్స్ ద్వారా కూడా చేసుకోవచ్చు మనం. ఓకేనా? సో, ఈ విధంగా ఇక్కడ మనకొచ్చేసరికి కండిషనల్ వేలో మనం వచ్చరికి ఏందంటే రౌటింగ్ అన్నది చేస్తాం. ఓకేనా? సో, ఇది సంగతి. రైట్. ఇంతే ఇంక ఏం లేదు. చాలా చాలా సింపుల్. ఓకే. సో, ఇప్పుడు నేను కస్టమ్‌లో ఒకటి చూపిస్తా అని చెప్పాను కదా! సీ హియర్ ఇక్కడ నేను వచ్చరికి ఏందనంటే ఇదంతా నేను ప్రాసెస్ ఫ్లోలో చేస్తున్నాను. స్క్రీన్ ఫ్లో తెలుసు కదా! నేను ఆల్రెడీ చెప్పాను. ప్రీవియస్ క్లాసెస్‌లో చాలా సార్లు చెప్పాను. స్క్రీన్ ఫ్లోకి, ప్రాసెస్ ఫ్లోకి డిఫరెన్సెస్‌లో. ఓకేనా? ఇది ఏంటిది మనకు ప్రాసెస్ ఫ్లో. ఓకేనా? ఇప్పుడు అదే నేను స్క్రీన్ ఫ్లో ఉందనుకో, ఈ స్క్రీన్ ఫ్లోలో ఇప్పుడు నాకు ఇది ఉందా నాకు రౌటింగ్ ఆప్షన్ ఉండదు. ఎందుకనంటే స్క్రీన్ ఫ్లోలో నాకొచ్చరికి ఏంటి అనంటే స్టార్ట్ షేప్‌లో ఉంటుంది. అందుకే నేను ప్రాసెస్ ఫ్లో చూపెట్టాను. రైట్. పర్ఫెక్ట్. ఇప్పుడు నేను ఇది నాకు ఏంటి ప్రాసెస్ ఫ్లో కాబట్టి అసైన్‌మెంట్ షేప్‌లో ఇప్పుడు నాకు రౌటింగ్ ఆప్షన్ అనేది కనిపిస్తది. ఇక్కడ నేను ఏంటి ఇప్పుడు నేను కస్టమ్‌లో చూపిస్తా అని చెప్పాను కదా! ఈ కస్టమ్‌లో మనకొచ్చరికి ఏంటంటే కొన్ని ఎక్స్‌ట్రా ఫీచర్స్ కూడా ఉంటాయన్నమాట. అవి ఫస్ట్ చూద్దాం. కనెక్ట్ అంటే ఏంటి? కనెక్ట్ అంటే ఏంటి అనంటే, ఒక ఎక్స్‌టర్నల్ వర్క్ అసైన్‌మెంట్ అనేది క్రియేట్ అయితది. అదేంటి అనంటే, అదెప్పుడు చూస్తా ఉంటదనమాట. అంటే ఎక్స్‌టర్నల్ ఏది సిస్టమ్ నుంచే వెయిట్ చేస్తా ఉంటది. కనెక్ట్ అంటే పెగాలో ఎక్కడైతే మీరు కనెక్ట్ అని వాడతారో అదొచ్చేసరికి ఏంటి అనంటే, ఎక్స్‌టర్నల్ సిస్టమ్ అంతే ఇంకా. అంతకుమించి ఏం లేదు. ఓకేనా? కనెక్టర్స్. ఓకేనా? కనెక్టర్స్ అని, కనెక్ట్ అని ఓకేనా? ఈ విధంగా మీకు కనబడితే
దట్ ఈస్ నథింగ్ బట్ వాట్ ఎక్స్టర్నల్ అని చెప్పొచ్చు. ఇంకా ఎక్స్టర్నల్ సిస్టమ్ అనమాట. ఓకే. ఓవర్ హియర్ నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ అసైన్మెంట్స్ కాబట్టి ఇట్ క్రియేట్స్ అన్ అసైన్మెంట్స్ అండ్ వెయిట్ ఫర్ ది ఎక్స్టర్నల్ ఆపరేటర్ ఆర్ ఎక్స్టర్నల్ సిస్టమ్ టు పర్ఫామ్. ఇంతమించి ఏం లేదు. నెక్స్ట్ డిపెండెన్సీ. ఇందులో తెలిసిపోతుంది. డిపెండెన్సీ ఏంటి అంటే నా యొక్క వర్క్ అసైన్మెంట్ డిపెండెన్సీ అని అంటే ఆగుతుంది, అంటే హాల్ట్ అవుతుంది. ఎప్పటి వరకు అని అంటే సమ్ అదర్ ఏదైతే మనకు లాజికల్ కండిషన్స్ ఇక్కడ మనం చేస్తూ ఉంటామో అది కంప్లీట్ అయ్యే వరకు ఇది అవుతూ ఉంటుంది. అంటే డిపెండెన్స్ అన్నట్టే కదా, సంథింగ్ నాకు అక్కడ ఏదో జరుగుతూనే ఇక్కడ నాకు ఈ యొక్క ఏది రౌటింగ్ ఆప్షన్ అన్న నాకు అడ్వాన్స్కి వెళ్తుంది కాబట్టి ఇక్కడ డిపెండెన్సీ ఉంటుంది అనమాట. సో అందుకే నా డిపెండెన్సీ ఉంటుంది. అంటే ఐఎమ్ డిపెండింగ్ ఆన్ సమ్ అదర్ ఫ్యాక్టర్స్ సో దట్ వెన్ ఎవర్ దట్ పర్టికులర్ థింగ్ గెట్ హ్యాపెన్స్ ఆర్ గెట్ పర్టికులర్ అడ్వాన్స్ నౌ ఇదేమవుతుంది, ఇది నాకు అడ్వాన్స్గా మూవ్ అవుతుంది. అది డిపెండెన్సీ అవుతుంది. ఎక్స్టర్నల్. ఇప్పుడు ఇక్కడ ఎక్స్టర్నల్ ఏంటి, ఫర్ సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక అమెజాన్లో ఒక ఆర్డర్ పెట్టారు. అమెజాన్ ఆర్డర్ పెట్టిన తర్వాత మీకు ఆర్డర్ రిసీవ్ అయిపోయింది. మీరు వాడారు, ఒక 10 days వాడారనుకో. 10 days వాడిన తర్వాత మీకు అమెజాన్ అనే వాడు ఏం చేస్తాడంటే ఒక లింక్ పంపిస్తాడు. అంటే జనరల్గా ఒకటి ఫీడ్బ్యాక్ ఫామ్ అని లింక్ పంపిస్తాడు. ఆ ఫీడ్బ్యాక్ ఫామ్ ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు మీరు ఆ ఫీడ్బ్యాక్ ఫామ్ పైన అంటే లింక్ పైన మీరు క్లిక్ చేస్తే అగైన్ అక్కడ మీకు అడుగుతారా ఏమన్నా, ఏది అమెజాన్ క్రెడెన్షియల్స్ మళ్ళీ లాగిన్ అవ్వంటారు 9 అని అడుగుతుందా? అడగదు. అది అమెజాన్ అన్నా కానీ, మింత్రా అన్నా కానీ, ఫ్లిప్కార్ట్ అన్నా కానీ, ఇంకేదన్నా కానీ. ఓకేనా. అంటే ఇక్కడ ఏంటి అని అంటే మనము ఏం చేస్తున్నాం అని అంటే మెయిల్ ద్వారా మనం ఒక లింక్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఆ లింక్ ఓపెన్ చేస్తే ఏంటి అని అంటే ఎక్స్టర్నల్ యూజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మన పెగాకి సంబంధించిన ఆపరేటర్ ఐడీస్ లేకపోయినా సరిపోతుంది. అక్కడ జస్ట్ వాళ్ళు లింక్ క్లిక్ చేస్తారు. అక్కడ ఫీడ్బ్యాక్ అనుకున్నాం కదా, ఫీడ్బ్యాక్ ఫిల్ చేస్తాడు, సబ్మిట్ కొడతాడు, అయిపోయింది అంతే. ఈ మాత్రం దానికి ఆపరేటర్స్ ఐడి ఎందుకు అవసరం లేదు. అంటే ఇలాంటి దానికి మనం అక్కడ ఎక్స్టర్నల్ అని వాడుకోవచ్చు అనమాట. ఓకేనా. జనరల్గా ఇక్కడ మనకు డైరెక్టెడ్ వెబ్ యాక్సెస్ అని చెప్తా ఉంటాం. అదొక కాన్సెప్ట్ డీడబ్ల్యూ అన్నది, అదొక అడ్వాన్స్ కాన్సెప్ట్. అది ఎప్పుడన్నా మనం వీలున్నప్పుడు చూద్దాం. ఓకేనా. సో అది సంగతి. రైట్. వర్క్ తెలిసిందే, వర్క్ ఇష్యూ తెలిసిందే. ఓకేనా. సో ఇది సంగతి. ఓకే. సో ఇంత చూసాం కదా రౌటింగ్ ఆప్షన్. ఈ రౌటింగ్ ఆప్షన్లో మనకు వచ్చరికి ఏంటి అని అంటే మనము రౌట్ అనే ఒక యాక్టివిటీ టైపు మెన్షన్ చేయాలి. ఓకేనా. అప్పుడే మనకు ట్రిగ్గర్ అవుతుంది. సో ఇది సంగతి. ఓకే. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంకేమన్నా దీనిపైన క్వశ్చన్స్ ఉంటే, ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ బాక్స్లో మీరు మెన్షన్ చేయండి. నేను ప్రతి ఒక్కటి చెప్పేది మీరు ప్రాక్టికల్లో మీ యొక్క పర్సనల్ ఎడిషన్లో మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. ఏదో ఒక రియల్ టైమ్ సినారియోస్ అనుకోండి. చాలా చాలా సింపుల్ కదా. ఇప్పుడు వర్క్ ఒకటి క్రియేట్ చేసుకోండి. వర్క్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఒక వర్క్ బాస్కెట్ ఏదో ఒక మీరు అసైన్మెంట్ క్రియేట్ చేశారు కదా, అది రౌటింగ్ వర్క్ క్యూకి ఇచ్చుకోండి. అప్పుడు చూడండి, ఈ విధంగా చూడండి, మీరు కొన్ని బిజినెస్ లాజిక్ రాసుకోండి. ఓకేనా. అక్కడ ఏదో ఒక వాల్యూ ఇచ్చుకోండి అక్కడ. ఓకేనా. స్కిల్ సెట్ రౌటింగ్ కూడా చూడండి. ఓకేనా. ఇవన్నీ ఏది కొంచెం సింపులే అనిపిస్తాయి. బట్ ఏంటంటే కొంచెం చేస్తేనే మనకు వచ్చరికి ఏంటంటే అందులోకి వెళ్ళి బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్, మనకు కొత్త యూనిక్ టర్మ్స్ మనకు అర్థమవుతాయి. ఓకేనా. తర్వాత మనకు తెలుస్తాయి కూడా. సో అప్పుడు ఇంకా మనకు ఇంటర్వ్యూ ఎలాంటి క్వశ్చన్ వేసినా కానీ చెప్పొచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక క్వశ్చన్ వేద్దాం. ఇప్పుడు వాట్ ఆర్ ది రౌటింగ్ ఆప్షన్స్ అవైలబుల్ ఇన్ పెగా అని అంటే ధనార్థం చెప్పవచ్చు. ఏముంది, వర్క్ లిస్ట్, వర్క్ బాస్కెట్, కస్టమ్, ఓకేనా, స్పెసిఫిక్ యూజర్, కరెంట్ యూజర్, ఓకేనా. సో ఇలాంటి ధనార్థం చెప్పొచ్చు అనమాట. అక్కడ మనం కాన్ఫిడెంట్గా ఒక 4 to 5 చెప్పారనుకో, అప్పుడు ఏది ఇంటర్వ్యూయర్ దానిపైన అడుగుతాడు అనమాట. సో అడిగి ఏంటి ఇంకా మనం ఒక రియల్ టైమ్ సినారియో మనం యూజ్ చేసామనుకో, దట్ ఈస్ వెరీ సింపుల్. అంతమించి ఏం లేదు. ఇప్పుడు ఫర్ సపోజ్ వర్క్ యూ అని చెప్పారనుకో, ఇప్పుడు ఇంటర్వ్యూ ఏం అడుగుతాడు అని అంటే కెన్ యూ జస్ట్ ఎక్స్ప్లెయిన్ మీ వాట్ వేర్ యూ హ్యావ్ ఇంప్లిమెంటెడ్ దిస్ వర్క్ యూ టైప్ ఆఫ్ రౌటింగ్ ఆపరేషన్ ఇన్ యువర్ రీసెంట్ యూజర్ స్టోరీ అని అంటాడు. ఓకేనా. సో ఏముంది, మామూలుగా ఇప్పుడు ఫర్ సపోజ్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ఏంటి, ఇప్పుడు మామూలుగా మనము క్లెయిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సబ్మిట్ చేసిన వెంటనే మనకు వచ్చరికి ఏంటంటే ఏది ఇన్వెస్టిగేషన్ టీమ్కి పోతుంది. ఒక్కడే ఉంటాడా ఇన్వెస్టిగేషన్ టీంలో? ఉండడు కదా, ఒక్కడే దానికి ఏడు కదా. సో టీమ్కి రౌట్ అవ్వాలి అది. సో టీమ్కి రౌట్ అవ్వాలి అని అంటే మనకు కొన్ని వర్క్ యూస్ ఉంటాయి కదా, ఒకటే వర్క్ యూ ఉండదు కదా. జనరల్గా ఒక అప్లికేషన్ అన్నప్పుడు మల్టిపుల్ వర్క్ యూస్ ఉంటాయి. ఓకే. ఒక వర్క్ యూ మేము దాన్ని క్రియేట్ చేసాము, ఇది స్పెసిఫిక్గా ఆ వర్క్ క్యూకి మేము ఏం చేస్తారో రౌట్ చేస్తున్నాము. ఆ వర్క్ క్యూలోకి వెళ్ళి ఏంటి ఆపరేటర్ చూస్తారు, ఆ ఇన్వెస్టిగేషన్ టీమ్ చూస్తుంది. సో బేస్డ్ ఆన్ బిజినెస్ దాని ప్రకారము వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, రిజెక్ట్ అని చేస్తారు. ఇదే, ఇంతకుమించి ఏం లేదు, ఇంతే కదా. ఈ విధంగా కన్విన్స్ చేయాలి అంతే ఇంకా. ఓకే. సో ఈ విధంగా క్వశ్చన్స్ వేస్తారు. ఓకే. ఇంకా మీరు ఏదైనా ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వేసుకొని ఇప్పుడు ఒక్కసారి రౌటింగ్ ఆపరేషన్స్ పైన చాలా స్ట్రాంగ్ ఉంటారు.
ఓకేనా? సో, ఇది సంగతి. సో, ఇఫ్ ఇన్ కేస్ ఇంకా మీకు స్టిల్ ఇంకా ఏమన్నా ఇది ఇంకా డౌట్స్ ఉంటే రౌటింగ్ పైన కమెంట్ బాక్స్‌లో మీరు ప్రొవైడ్ చేయండి. ఇంకా ఫీడ్‌బ్యాక్ ఇంకా మీరేమైనా ప్రొవైడ్ చేయాలనుకున్నా గానీ, సో, ఫీడ్‌బ్యాక్ ఏది కమెంట్స్‌లో మీరు మెన్షన్ చేయండి. సో, రాబోయే రోజుల్లో ఇన్ కమింగ్ డేస్ ఒక క్యూ&ఏ సెషన్ పెడతాను ఎవ్రీ సండే. సో, అక్కడ మీకు నేను కొన్ని పిక్ చేసుకొని ఇంట్రెస్టింగ్ ఏదైతే ఉంటాయో కొన్ని పిక్ చేసుకొని లైవ్‌లో నేను వచ్చరికేందంటే సెషన్ పెడతాను. అక్కడ మీకు చాలా చాలా యూజ్‌ఫుల్ అయిద్దనమాట. ఓకేనా? సో, ఈ విధంగా మనం కమ్యూనిటీని బిల్డ్ చేద్దాము. ఓకేనా? సో, ఎక్స్‌పాండ్ చేద్దాం. పెగా కమ్యూనిటీని ఎక్స్‌పాండ్ చేద్దాము. సో, అందరికి యూజ్‌ఫుల్ అయితది కాబట్టి. ఓకే. సో, రైట్. ఇంకా ఇంకా మన మన సెషన్స్ కానివ్వండి, మన కాంటెంట్స్ కానివ్వండి, మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మన ఫ్రెండ్ సర్కిల్‌లో షేర్ చేయండి. ఓకేనా? చాలామంది ఉన్నారు జాబ్స్ కోసం సెర్చింగ్‌లో ఉన్నారు. రైట్? సో, వాళ్ళకి కూడా చాలా చాలా యూజ్‌ఫుల్ అయితది. ఓకేనా? సో, అది సంగతి. చలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోకండి. ఎందుకంటే 96-98% సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు. ఓకే. సో, చలో బాయ్ అండ్ టేక్ కేర్. హ్యాపీ లెర్నింగ్ అండ్ హ్యాపీ పేగా. చలో.